నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. స్త్రీ, దేవుడు ఎందుకండి ఒక స్త్రీని పుట్టించాడు? ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆన్సర్ ఇస్తూ ఉంటారు కదా. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి చాలా చక్కగా చూపిస్తుందండి. దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి ఒక స్త్రీని ఈ లోకంలోనికి తీసుకుని వచ్చినందుకు. చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 18, 21, 22 వచనాలు. దేవుడంట సమస్త భూజంతువుల్ని క్రియేషన్ అంతా చేశారు కదా. ఆ భూజంతువుల్ని, పక్షుల్ని, పశువుల్ని అన్ని ఆదాం దగ్గరికి తీసుకొచ్చి అతను ఏం పేరు పెడతాడో చూడాలని తీసుకొచ్చాడంట. అప్పుడు ఆదాం పేరు పెడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఒకటి కనుగొన్నాడు. అదేంటంటే ఆదాముకి సాటి అయిన సహాయము లేదు అని చెప్పి. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముకలలో ఒక ఎముకను తీసి ఆ ఎముకని స్త్రీగా మలచాడు. అంత మాత్రమే కాదు, ఆ పక్కటెముకని తీసిన చోటును పూడ్చివేశాడు మాంసముతో. అయితే ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా చెప్పబడుతుంది, హీ మేడ్ ఉమెన్ ఫ్రమ్ రిబ్ అండ్ హీ క్లోజ్డ్ అప్ దట్ స్పేస్ హీ క్లోజ్డ్ బై ఫ్లెష్. మాంసము పూడ్చివేయబడింది అని చెప్పబడుతుంది. చూడండి, స్త్రీ చాలా ఒక ముఖ్యమైన పార్ట్ ఈ లోకంలో దేవుడు మనకిచ్చున్నాడండి. కుటుంబాన్ని కట్టే ధన్యత మనకిచ్చున్నాడు. నిజమే, మనం బలహీనమైన ఘటాలమే. అందరూ అంటారు, అపవాది ఎవరిని మోసపరిచాడు? స్త్రీనే కదా. స్త్రీ బలహీనమైన ఘటం కదా. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్కటి డిస్కరేజింగ్ గానే మాట్లాడుతూ వస్తారు. ఇదంతా నిజమే, అబద్ధం కాదు. కానీ దేవుడు బలహీన ఘటమైన నిన్ను కుటుంబాన్ని కట్టే విధంగా ఆశీర్వదించి ఉన్నాడండి. ఎక్విప్ చేస్తున్నాడు నిన్ను కుటుంబాన్ని కట్టేందుకు. దేవుని యొక్క దృష్టిలో కుటుంబం అనేది చాలా ప్రధానమైనది. చూడండి, ఆదికాండ గ్రంథంలో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పరిచాడు. కుటుంబం అనేది దేవుని దృష్టిలో చాలా విలువైనది. కుటుంబాలుగా మనం దేవుని ఆరాధించాలి. కుటుంబాలుగా మనం దేవునికి రాజ్యంగా మారాలి. అయితే ఈ కుటుంబాన్ని కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చున్నాడండి? దేవుడు నీకు నాకు ఇచ్చినాడండి. అది మాత్రమే కాదు, ముఖ్యంగా వాక్యం చదువునప్పుడు చూస్తున్నట్లయితే సాటి అయిన సహకారిగా, నీ భర్తకు సాటి అయిన సహకారిగా దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడండి. ఎక్కడి నుంచి నువ్వు చేయబడ్డావు? ఎముక నుంచి. గమనించండి, ఎముకలో మాంసం ఉంటుందా? 1% ఉంటుందా? ఉండదు కదా. మరి ఎముక అయినా నీలో నాలో ఈ శరీరాశలు, ఈ మాంసపు ఆశలు ఉండవచ్చా? దేవుడు నిన్ను ఎముకగా ఉండాలి అంటున్నాడు. ఆయన దృష్టిలో ఆయన స్త్రీని నిర్మించినప్పుడు చూసారా, ఎముకే ఎందుకు తీసుకున్నాడు? మాంసం తీసుకొని చేసి ఉండొచ్చు కదా. ఎముకని తీసుకొని ఆయన స్త్రీని నిర్మించాడు. ఎముకలో మాంసము ఉండదు. అదేవిధంగా ఎముకగా నువ్వు ఉన్నప్పుడు నీలో శరీరాశలు ఉండవు, మొదటిగా. రెండవదిగా, ఎప్పుడైతే ఆ ఎముక తీయబడిందో ఆ ఆదాము యొక్క ఆ యొక్క ఎముకను తీసిన స్థలములోని మాంసము పూడ్చివేయబడింది. ఎప్పుడైతే దేవుడు నిన్ను జతపరుస్తాడో, ఒక వ్యక్తితో నిన్ను జతపరుస్తాడో, అతనిలోని మాంసపు క్రియలని నువ్వేం చేయాలి? పూడ్చివేసేదానిగా ఉండాలి. ఒక్కసారి నువ్వు అతని జీవితంలోనికి వచ్చిన తర్వాత అతని మాంసపు క్రియలన్నీ మూసివేయబడాలి. మరి అలా జరుగుతుందా? నిన్నును బట్టి నీ భర్తలో ఉన్న శరీర ఆశలు పెరుగుతున్నాయా? ఈ లోక ఆశలు పెరుగుతున్నాయా? లేదా నిన్నును బట్టి నీ భర్తకి శరీర ఆశలు, లోకాశలు తగ్గుతున్నాయా? ఆలోచించండి. పక్కన వారు అలా ఉన్నారే, పక్కింటి వాళ్ళు ఇలా ఉన్నారే, నాకు ఏదీ లేదే. ఆశ ఆశ ఆశ. మీ ఆశ మీ భర్తని కూడా ఆశ వైపే నడిపిస్తుందండి. మూడవదిగా, దేవుడు నిన్ను సహకారిగా ఎంచుకున్నాడు నీ భర్తకి. అయితే ఎందుకు, ఎటువంటి విషయంలో నువ్వు నీ భర్తకి సహకారిగా ఉండాలి? దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేందుకు,
దేవుడు మీకు కొన్ని కొన్ని టాస్క్ ఇస్తూ ఉంటాడు కదా, ఆ టాస్క్స్ని నీ భర్త పూర్తి చేసేందుకు ఆయనకి ఎవరు సహకారిగా ఉండాలి? నువ్వు సహకారిగా ఉండాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో ఆహాబు రాజు మనందరికీ తెలిసిన వ్యక్తి. అతని భార్య యెజెబెలు. ఈ ఆహాబు రాజుకి నాబోతు తోట, ద్రాక్ష తోట కావాలి అని అనిపించింది. అతన్ని పిలిపించాడు. ఇలా నేను నీకు కొంత, నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను, దాన్ని నాకు అమ్మేయి అని అడిగాడు. కానీ అతను కుదరదు అన్నాడు. ఆహాబుకి బాధ వచ్చిందో కోపం వచ్చిందో తిరిగి తన ఇంటికెళ్ళి మూత ముడుచుకొని కూర్చొని ఉన్నాడంట పడక మీద, భోజనం చేయలేదంట. అప్పుడు యెజెబెలు వచ్చి అడిగిందంట, ఎందుకు అలా ఉన్నావు అన్నప్పుడు ఇలా ఇలా జరిగింది అని చెప్తాడు. అప్పుడు యెజెబెలు ఏం చేస్తుందండి, నువ్వు వెళ్ళి ముందు భోజనం చేయి, జరగాల్సిన కార్యము నేను చూస్తాను అని చెప్పి తాకీదును వ్రాయించి ఆ పట్టణస్థులకు పంపించి ప్లాన్ ప్రకారము నాబోతుని చంపిస్తుంది. తన భర్త ఆశని నెరవేరుస్తుంది. తన భర్త శరీర ఆశని, మాంసపు క్రియలని, చెప్పాలంటే మాంసపు క్రియలు, శరీర ఆశలు కాదు కానీ మాంసపు క్రియలు, తన భర్త యొక్క మాంసపు క్రియలని పూడ్చివేసిందా, లేదా ఆయన ఇంకా ఎక్కువగా పాపంలోనికి నెట్టివేసిందా అండి? నెట్టివేసింది, పూడ్చివేయలేదు. అలాంటి స్త్రీగా దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. ఇంకొక ఉదాహరణ, మొదటి సమూయేలు 25వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే నాబాలు అన్న ఒక వ్యక్తిని మనం చూస్తాము. అతని భార్య అబీగయలు. ఈ నాబాలు అనే వ్యక్తి మంచి ధనవంతుడు. గొర్రెల బచ్చు కత్తిరించేటప్పుడు వెళ్ళేటప్పుడు దావీదు ఆ సమయంలో సౌలు నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. దావీదు తన పనివారికి చెప్తాడు, ఇలా పలానా నాబాలు దగ్గరికి వెళ్ళండి, అతను గొర్రె బొచ్చు కత్తిరించే కాలం వచ్చింది, వాళ్ళ గొర్రెల కాపరులు మన దగ్గర ఉన్నప్పుడు మన వలన వాళ్ళకి ఎలాంటి హాని కలగలేదు, అదేవిధంగా మనం వాళ్ళని కాచాము, ఇదంతా నాబాలుకు చెప్పండి, అతను ఏమిస్తే అది తీసుకొని రండి అని పంపిస్తాడు. అయితే నాబాలు ఏం చెప్తాడు, దానికి పొగరుగా సమాధానం చెప్తాడు. దావీదుకి కోపం వచ్చి అతన్ని చంపేందుకు బయలుదేరుతాడు. ఇంతలో నాబాలు యొక్క పనివారు అబీగయీల్ దగ్గరకు వచ్చి, అమ్మా, మా యజమానుడు పనికిమాలిన వాడు, అతను ఎటువంటి మాట, మా మాట ఎవరిది వినడు, ఇది జరిగింది, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మేము సురక్షితంగా ఉన్నాము, ఎలా అయినా నువ్వే నా యజమానుని కాపాడాలి అన్నప్పుడు అబీగయీల్ ఏం చేసిందండి, తన దగ్గర ఉన్న ఆహార పదార్థాలు, వస్త్రములు అన్ని గాడిద మీద, ఒంటల మీద ఎక్కించుకొని దావీదును ఎదుర్కొని పోయి, అయ్యా, దోషము నా మీద ఉంచండి, దయచేసి నా భర్తను చంపకండి అని వేడుకునింది. తన భర్త యొక్క మాంసపు క్రియలను బట్టి తన భర్త శిక్షకు అర్హుడై ఉండగా ఆ శిక్ష అనేది రాకుండా ఉండేందుకు ఏం చేసింది, ఏమో అడ్డుపడిందండి. మాంసపు క్రియలని తన భర్తను అడిగి చేయలేదు. వెళ్ళి ఏం చేసింది, దావీదు దగ్గర వెళ్ళి సాష్టాంగపడి బతిమాలుకొని తన భర్తను బట్టి, ఆయన చేసిన దోషం నా మీద ఉంచయ్యా అనింది. ఆ విధంగా మీరు దేవుడి దగ్గర మీ భర్త గురించి ప్రతి దినము విజ్ఞాపన చేస్తున్నారా? దేవా, నా భర్త యొక్క శరీర కార్యములను నేను మూసివేసే వ్యక్తిగా ఉండాలి అని మిమ్మల్ని గూర్చి మీరు దేవుని ముందు ఆలోచిస్తున్నారా, ప్రార్థిస్తున్నారా? తనకి తెలియలేదు నాబాలుకి తను ఎంతటి కార్యం చేయబోతున్నాడో అని. మనసు తెలిసిన తర్వాత చాలా భయపడ్డాడు. కానీ తన భార్యను బట్టి కొన్ని దినాలైనా 10 దినాలైనా తన ప్రాణము నిలబడగలిగింది. అదేవిధంగా అహష్వరోషు రాజు కూడా తనకి తెలియకుండా హామాను చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి యూదులందరినీ చంపించేయాలి అన్నప్పుడు ఎస్తేర్ ఏం చేసింది, శరీర కార్యములు తన భర్త చేయబోతుండగా దేవుని దగ్గర విజ్ఞాపన చేసుకుని 3 దినాలు ఉపవాసం ఉండి వెళ్ళి తన భర్తను దేవుని యొక్క కృపను బట్టి రక్షించుకోగలిగింది దేవుని ఉగ్రత నుండి. ఎందుకంటే దేవుడు స్త్రీని నిర్మించింది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని ఎడ్ల భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని రాయబడింది కదా. మొదటగా నీకు భయభక్తులు ఉన్నట్లయితే, నువ్వు ఎముకగా ఉన్నట్లయితే, నువ్వు సహకారిగా మారుతావు. నీ భర్త యొక్క శరీర కార్యములను మూసివేసే వ్యక్తిగా మార్చబడతావు. అదే నీకే దేవునితో సరైన సమయం లేదంటే, నీకే సరైన బంధము దేవునితో లేకపోతే, సరైన సహవాసము దేవునితో లేకపోతే ఎప్పటికీ కూడా బలహీనమైన ఘటంగానే ఉండిపోతావు. దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు, నమ్ముతావా? స్త్రీలు వాడబడకూడదు
అని బైబిల్లో ఎక్కడ లేదండి. అలా అనుకుంటే ధర్మశాస్త్రంలో ప్రవక్తి అయిన దెబోరా, ఒక్కసారి చదవండి ఆమె గురించి. మల్టీ టాస్కర్ ఆమె. దేవుడు ఆమెని ఎన్నుకొని ఉండుంటాడా? దేవుని యొక్క దృష్టిలో స్త్రీకి పురుషునికి వ్యత్యాసం లేదు కదా. అయితే నువ్వు నీ భర్త యొక్క శరీరం, ఆయన నీ శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీ భర్తకి లోబడాలి, విధేయత చూపించాలి. మరి ఈ దినానైతే దేవుడు మీతో పంచుకోమనిందైతే అదే 3 విషయాలు. మొదటిగా, నువ్వు ఎముక, శరీర క్రియలు నీలో ఉండకూడదు. రెండవదిగా, నీ భర్త యొక్క శరీర క్రియలను మూసివేసే వ్యక్తిగా ఉండాలి. మూడవదిగా, నీ భర్తకి దేవుడిచ్చిన సహకారిగా నువ్వు జీవించాలి. కాబట్టి ఇప్పటి వరకు లేకపోతే దయచేసి ఇప్పటి నుంచి వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.